22A నిషేధిత భూముల అంశంలో అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. 22A సమస్యపై ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన బేతుపల్లి గ్రామంలో భూ సర్వే అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. 22A విషయంలో ప్రజలకు పూర్తి భరోసా ఇస్తున్నామన్న ఆయన రైతులకు అంగుళం కూడా నష్టం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్న పొంగులేటి ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదని హెచ్చరించారు. ఈ చట్టం ద్వారా చెప్పాం, ఈ చట్టం ఆశామాషిగా పెట్టల. కొంతమంది కారు కూతలకు కుయ్యొచ్చు, కొంతమంది కడుపు నిండా ఇషం నింపుకొని ఆ ఇషాన్ని రోడ్ల మీద ఎల్లగెక్కొచ్చు. అయినా చెల్లించం. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. మా నిజాయితీ, మా జవాబుదారితనం నా రైతన్నలు, నా రాష్ట్ర ప్రజలు మీ కుళ్ళు కుతంత్రాలకు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవటానికో ఈ ప్రజా ప్రభుత్వంలో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మేము లేం. మా భూములు ఎవరైతే ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డారో, నిస్సిగ్గుగా ధరణిలో జరిగిన వాటిని మర్చిపోయి ఈనాడు మీరు కూస్తున్న కారు కోతలు వింటుంటే ప్రజలు అసహించుకుంటున్నారనే సంగతి కూడా మీరు మర్చిపోవటం బాధాకరం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అన్న మాట ప్రకారం రైతన్నలకు ఇస్తాం. మీ తింగర వేషాలకు, మీ తింగర ప్రశ్నలకు, మీ కుప్పగొంతులకు, మీ తాటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదు, వనకదు, మీకు కనీసం సమాధానం కూడా చెప్పదు.